రాఖీ పండుగ అసలు ఎలా మొదలైంది? పూర్వకాలంలో రాజ్యాలు రాజుల చేత పాలించబడుతున్న రోజుల్లో రాఖీ పండుగ ఎలా మొదలైంది అనే దానికి సంబంధించిన అనేక పురాణ సాంప్రదాయాలు కనిపిస్తాయి. ఆ కాలంలో యుద్ధానికి వెళ్ళే రాజులు, సైనికులు తమ చేతికి ఒక పవిత్రమైన దారాన్ని కట్టుకునేవారు. ఆ దారాన్ని రక్షాసూత్రంగా భావించేవారు. తమకు దేవతల రక్షణ ఉండాలని కోరుకుంటూ ఆ దారాన్ని కట్టుకునేవారు. కాలం గడిచే కొద్దీ ఈ రక్షాసూత్ర సాంప్రదాయమే రక్షాబంధంతో అనుసంధానమైనదని చెబుతారు. అయితే రాఖీ పండుగ ఒకే వ్యక్తి వల్ల ఒకే సంఘటనతో మొదలైనదని ఖచ్చితంగా చెప్పలేం. దీనికి సంబంధించిన అనేక పురాణ కథలు మనకు కనిపిస్తాయి. ఇందులో ఇంద్రుడు, ఇంద్రాణికి సంబంధించిన కథ చాలా పురాతనమైనది. ఒకప్పుడు దేవతలకు, అసురులకు మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతల పరిస్థితి క్రమంగా బలహీనంగా మారింది. ఇంద్రుడు కూడా ఆ పరిస్థితిని చూసి ఆందోళన చెందాడు. అప్పుడు ఇంద్రాణి తన భర్త క్షేమం కోసం ప్రార్థించింది. పవిత్రమైన రక్షాసూత్రాన్ని సిద్ధం చేసి మంత్రాలతో దాన్ని పవిత్రం చేసి ఇంద్రుడి చేతికి కట్టిందని పురాణ కథనం చెబుతుంది. ఆ రక్షాసూత్రాన్ని ధరించి ఇంద్రుడు యుద్ధానికి వెళ్ళాడు. ఆ తర్వాత దేవతలు విజయం సాధించారని ఆ కథ చెబుతుంది. ఇక్కడ రక్షాసూత్రం వెనుక ఉన్న అసలు భావం మనకు అర్థమవుతుంది. అది కేవలం ఒక దారం కాదు, ఒకరి క్షేమం కోసం మరొకరు కోరుకునే రక్షణకు గుర్తు. ఇలాంటి రక్షాసూత్ర సాంప్రదాయమే తర్వాతి కాలాల్లో వివిధ రూపాల్లో కొనసాగింది. రాఖీకి సంబంధించిన మరో ప్రసిద్ధమైన కథ శ్రీకృష్ణుడు ద్రౌపదికి సంబంధించినది. ఒక సందర్భంలో శ్రీకృష్ణుడు వేలికి గాయం అయ్యి రక్తం వచ్చినప్పుడు ద్రౌపది వెంటనే తన చీరలోని ఒక చిన్న ముక్కను చించి ఆయన వేలికి కట్టిందని మహాభారత సాంప్రదాయ కథనం చెబుతుంది. ఆ సమయంలో ద్రౌపది కృష్ణుడి నుంచి ఏమీ ఆశించలేదు. కృష్ణుడికి గాయమైంది కాబట్టి వెంటనే తనకు చేతనైన సహాయం చేసింది. ఆ చిన్న సహాయాన్ని కృష్ణుడు మాత్రం మర్చిపోలేదని ఆ కథ చెబుతుంది. తర్వాత ద్రౌపదికి కష్టమైన పరిస్థితి ఎదురైనప్పుడు కృష్ణుడు ఆమెకు అండగా నిలిచాడనే భావనతో ఈ కథను రక్షాబంధంతో అనుసంధానిస్తారు. ఇక్కడ కూడా మనకు కనిపించేది ఒకటే. రక్షణ అంటే కేవలం ఒకరు మరొకరిని కాపాడడం మాత్రమే కాదు, ప్రేమతో చేసిన చిన్న సహాయం కూడా ఒక బంధాన్ని జీవితాంతం గుర్తుండేలా చేస్తుంది. రాఖీకి సంబంధించిన మరో పురాతన సాంప్రదాయంలో రాజా బలి పేరు కూడా కనిపిస్తుంది. రక్షాసూత్రం కట్టేటప్పుడు పలికే మంత్రంలో బలిచక్రవర్తిని ప్రస్తావిస్తారు. దీని వెనుక కూడా ఒక పురాణ కథనం ఉంది. అందుకే రాఖీకి ఒకే ఒక్క కథ ఉందని చెప్పడం కంటే పూర్వకాలం నుంచి వచ్చిన అనేక రక్షాసూత్ర సాంప్రదాయాలు కలిసి ఈ పండుగకు రూపం ఇచ్చాయని చెప్పడం సరైనది. కాలం మారింది, రాజ్యాలు మారాయి, యుద్ధాలు మారాయి, కానీ రక్షణ అనే భావం మాత్రం మారలేదు. పూర్వకాలంలో రక్షాసూత్రంగా కట్టిన దారం ఈరోజు అన్నా చెల్లెళ్ళ మధ్య ప్రేమకు గుర్తుగా మారింది. శ్రావణ పౌర్ణమి రోజున చెల్లి తన అన్న చేతికి రాఖీ కడుతుంది. అన్న తన చెల్లికి అండగా ఉంటానని మాట ఇస్తాడు. కానీ ఆ రాఖీ వెనుక కేవలం ఒక మాట మాత్రమే లేదు. నీ కష్టం నా కష్టం, నీ సంతోషం నా సంతోషం, నీకు అవసరం వచ్చినప్పుడు నేను నీ పక్కన ఉంటాను అనే భావం ఉంటుంది. అందుకే రాఖీ చిన్నదైనా దాని వెనుక ఉన్న బంధం చాలా పెద్దది. పూర్వకాలపు రక్షాసూత్రం నుంచి నేటి రాఖీ వరకు వచ్చిన ఈ ప్రయాణంలో రూపం మారింది, కానీ రక్షించాలి అనే భావన మాత్రం మారలేదు. అందుకే రాఖీ కట్టేటప్పుడు చేతికి కట్టేది కేవలం ఒక రంగుల దారం కాదు, ఒక ప్రేమను కడతాం, ఒక బంధాన్ని గుర్తు చేసుకుంటాం, ఒకరికి ఒకరం అండగా ఉంటామనే మాటను మళ్ళీ గుర్తు చేసుకుంటాం. అదే రాఖీ పండుగ వెనుక ఉన్న
అసలు భావం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.